ఛానల్ చూసిన ప్రేక్షకులందరికీ నమస్కారం. చాలా మంది ఇళ్లలో కుటుంబంలోని ప్రతి వ్యక్తి పనిచేస్తున్నప్పటికీ కూడా ఆర్థికంగా కానీ, సామాజికంగా కానీ వృద్ధిలోకి రాకుండా అలాగే ఉంటారు. ఇంకా చెప్పాలి అంటే ఏ పని అనుకున్నా మధ్యలో ఆటంకాలు కలిగి అక్కడికక్కడే ఆగిపోతూ ఉంటాయి. అలాంటి వారికి కారణం వారి ఇంట్లో ఉన్న వాస్తు దోషాలైనా ఉండవచ్చు, లేదా వారి జాతకం దోషాలైనా ఉండవచ్చు. కానీ వేద పండితులు చెబుతున్నారు, అటువంటి వారు మనం ఎప్పటికీ వృద్ధి కాకుండా అలాగే మిగిలిపోతామని ఆందోళన కూడా చెందుతూ ఉంటారు. వారు అనుకున్న పనులు జరిగి కుటుంబ వృద్ధిలోకి రావాలంటే ఈ 5 విగ్రహాలను ఉంచుకుంటే జాతకరీత్యా వాస్తురీత్యా కలిగిన దోషాలు తొలగుతాయి. అలాంటి సమస్యలతో బాధపడేవారు ఎలాంటి విగ్రహాలు ఉంచుకుంటే మంచిదో మనము తెలుసుకుందాం పదండి. వినాయకుడి విగ్రహం మనం అనుకున్న పనులు సజావుగా జరగాలి అంటే అన్ని విఘ్నాలు తొలగించి వినాయకుడి విగ్రహం తప్పకుండా ఉండాలి. ఏ పూజలోనైనా మొట్టమొదటిగా పూజలు అందుకునే వినాయకుని పూజించడం వల్ల మన జీవితంలో ఉన్న ఆటంకాలు తొలగించి సర్వ సంపదలను కలిగేలా చేస్తాడు. వినాయకుని రూపమైన ఏనుగుల బొమ్మలను కూడా ఉంచుకోవడం చాలా మంచిది. ఆ గజలక్ష్మి ప్రతిరూపాలను పెట్టుకోవడం వల్ల ధనాన్ని ఆకర్షిస్తుంది. దానితో కుటుంబం వృద్ధిలోకి వస్తుంది. కామధేను విగ్రహం సంసార పక్షమైన ఇంట్లో కామధేనువు ఉండడం వల్ల కుటుంబంలోకి సర్వ సంపదలు ఆకర్షించి వారి కష్టాలను తొలగించే గుణం కామధేనువుకి ఉంటుంది. కావున ప్రతి ఒక్కరూ వారి ఇంట్లో కామధేను విగ్రహం పెట్టుకోవడం చాలా మంచిది. ఇంట్లో ఏదైనా ప్రధాన కార్యం చేయడానికి వెళ్ళేటప్పుడు కామధేను ముఖం చూసి వెళ్ళడంతో అనుకున్న పనులు ఖచ్చితంగా జరుగుతాయి. గుర్రపు విగ్రహాలు పరిగెత్తే గుర్రపు విగ్రహాలను పెట్టుకోవడం వల్ల వారి కుటుంబం ఆర్థిక పరిస్థితి కూడా ఎటువంటి సమస్యలనైనా ఎదుర్కొని ముందడుగు వేయడానికి దోహదపడుతుంది. ముఖ్యంగా వ్యాపార సమస్యలు ఎదుర్కొనేవారు పరిగెత్తే గుర్రపు విగ్రహాలను ఉంచుకోవడం చాలా మంచిది. చేపలు ఇంట్లో చేపల విగ్రహాలు ఎంచుకోవడం వల్ల కూడా మత్స్యకార రూపమైన విష్ణువు అనుగ్రహం కలిగి లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది. తాబేలు తాబేలు విగ్రహం రోజు మనం పూజించే పూజ గదిలో ఉంచుకొని పూజించడం వల్ల ఉద్యోగంలో పురోగాభివృద్ధి కలిగి నేతనం పెరుగుతుంది. దానితో వారి కుటుంబం అభివృద్ధి చెందుతుంది. కావున మీరు కూడా ఈ సమస్యలతో బాధపడేవారైతే పైన చెప్పిన విగ్రహాలను ఉంచుకొని పూజించడం చాలా మంచిది. చూసారు కదా, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఆర్కే7 భక్తి ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ అనుష యాంకర్. థ్యాంక్ యూ ఆల్.